పూర్తిగా చంద్రముఖిలా మారిన అనుష. ట్రైన్స్ లేవు గాయస్, బస్సెస్ కూడా లేవు, అసలు నో ఫెసిలిటీస్ ఇన్ తిరువన్నమలై. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుదేవరి వ్లాగ్స్. తిరుపతి వీడియో నెక్స్ట్ పార్ట్. ఈ వీడియోలో అరుణాచలంలో మేము ఎలా సర్వైవ్ అయ్యాము, మాకు దర్శనం ఎలా జరిగింది, ఇంకా మహాదీపం ఎలా చూసామో ఈ వీడియోలో చూసేయండి. మేమైతే తిరుపతి రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాక తిరుపతి టు కాట్పాడి జంక్షన్ అండ్ కాట్పాడి టు తిరువన్నమలైకి ట్రైన్ లో ట్రావెల్ చేసాము. ఎందుకంటే మేము డైరెక్ట్ ట్రైన్ మిస్ అయ్యాం. సో రీచ్ అయ్యాక పెద్ద టాస్క్ ఏంటి అంటే రూమ్స్ వెతకడం. రైల్వే స్టేషన్ నుండి హోమ్ స్టే వరకు ఆటో అతను దింపేశాడు. కాస్ట్ అరౌండ్ 300 రూపీస్. ఇంకా మేము కార్తికేయ దీపం ముందు రోజు వెళ్ళాము. సో మాకు 24 అవర్స్ కి 3K తీసుకున్నారు. ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మేము కరెక్ట్ గా నైట్ 12 కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము, బ్యాక్ టు బ్యాక్. అంటే మేము శ్రీవారి మెట్లు ఇంకా తిరుపతిలో దర్శనం అవన్నీ బ్యాక్ టు బ్యాక్, రెస్ట్ లేకుండా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసేసాము. మేము అప్పటికే ఫుల్ టైర్డ్ గా ఉండే, ఈవెన్ ఫుడ్ కూడా తీసుకోలేదు. అండ్ ఎక్కడ ఫుడ్ అయితే బాగాలేదు, అది మైనస్ పాయింట్. ఇంకా ఏం తినాలనుకున్నా పడేస్తామని ఎక్కడ డిన్నర్ కూడా చేయలేదు. తిరువన్నమలైలో ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, ఎవరికి తెలుగు, హిందీ, ఈవెన్ ఇంగ్లీష్ కూడా రాదు. సో మేము కూడా బెబ్బే. ఫస్ట్ గోపురం ముందు నిల్చొని శివయ్యని మొక్కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. క్రౌడ్ వల్ల గోపురం ముందు దీపాలు కూడా వెలిగించలేదు. సో స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళాము. అలా 14 కిలోమీటర్స్ మేము గోపురం ఇంకా కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మినిమం 5 to 6 అవర్స్ పడుతుంది అనుకున్నాం, కానీ 4 అవర్స్లో అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ అగ్నిలింగం, అక్కడ కూడా గేట్స్ క్లోజ్ చేశారు. ఎందుకు చేశారో తెలీదు, బయట నుంచి దర్శించుకున్నాము. మొత్తం 8 శివలింగాల్ని దర్శించుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలోనే అన్ని లింగాలు కనబడతాయి. అగ్నిలింగం దగ్గర మొక్కినాక నేను, అక్షయ, పప్పి స్వీట్ కార్న్ తీసుకొని తిన్నాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు గాయస్. సో ఫుడ్ అయితే ఇక్కడ ఆంధ్రాలో అయితే ఏం బాగాలేదు. మార్నింగ్ స్టేషన్లో తిన్నాము, తిరుపతి స్టేషన్లో కొంచెం బెటర్. సో మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. ఫుడ్ లేదు అసలు, ఖాళీ కడుపుతో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇంకా ఫుల్గా ఆకలి అవుతుందని పనులవుతుందంటారా? జీవితం మీద ఆశ ఉండాలే కాని ఆగిపోయిన శ్వాస కూడా తిరిగి దొరుకుతుంది. కానీ దేనికైనా ఒక ప్రయత్నం అవసరం. అక్కడ దారిలో మాకు జింకలు కనిపించాయి. ఆల్రెడీ మేము యమలింగం దాటగానే ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసాము. అక్కడ లెఫ్ట్ సైడ్లో జింకలు కనిపించాయి. లోపలైతే చాలా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చాలా లింగాలని, దేవులని దర్శించుకుంటూ వెళ్తాము. అంత నైట్లో కూడా మాకు కొండ కనిపించింది అంటే నమ్ముతారా? ఆ మహాపర్వతాన్ని కూడా చూసాము. మేమేంటి అలా రెడీ అయ్యాం అనుకుంటున్నారా? అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది, తడిసిపోతున్నామని రెయిన్ కోట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ నైరుతి లింగం. పూర్తిగా చంద్రముఖిలా మారిన అనుష, పప్పి అండ్ అక్షయ మేము గిరి ప్రదక్షిణం చేస్తున్నాం గాయస్. ఫుల్ వర్షం పడుతుంది, అయినా కొనసాగిస్తున్నాము మా గిరి ప్రదక్షిణని. వర్షం చూడండి ఎంత వర్షం పడుతుందో. ఇలా జబ్బుర్ ప్యాంట్లు, జబ్బుర్ రెయిన్ కోట్లు వేసుకున్నాము. ఇక్కడ రెయిన్ కోట్ బిజినెస్ పెట్టుకుంటే మనం ఒక రోజులో చాలా ప్రాఫిట్ చేయొచ్చు. మేము దర్శనం అయిపోయినాక అదే వరకు వేస్తాం. చూడండి గాయస్ అసలు ఎంత వర్షం పడుతుందో చూపిస్తాను, ఆగండి. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు. చండమ స్థావర గంగార్చిత శిరమృత మండిత కర పురహర అగ్రశుమంకర భవనా శంకర స్తరహర దక్షాధ్వలహర పాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాస విశాసన జయ గిరీశ బృహదీశ్వర.
ఇంకా వరుణ వాయులింగాన్ని దాటుకుని ముందుకు వచ్చేసాము. వర్షం అయితే అస్సలు ఆపకుండా కురుస్తూనే ఉంది. కాళ్ళు అన్నీ చల్లబడిపోయినాయి. అంతా ఆ శివయ్యనే దిక్కు. 7వ లింగం కుబేరలింగం దాటగానే మోక్ష మార్గంకి రీచ్ అయ్యాము. మేమెవ్వరం మోక్ష మార్గం నుండి రాలేదు. చాలా పెద్ద లైన్ ఉంది, అందుకే అలానే ముందుకు సాగిపోయినాం. ఇంకా 2 kilometers guys. How is your experience అని అడుగు. How is your experience? How is your experience? అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. ఈశాన్య లింగాన్ని మేము దర్శించుకోలేదు. ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ 4:30 అయ్యింది. వితిన్ 4.5 hours గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. నాది, పప్పిది, అక్షయది, డుంబిది. ఓన్లీ రేఖ వస్తుంది మెల్లగా. ఇంకా హోమ్ స్టేకి వెళ్ళి పడుకున్నాము 11 వరకు. లేచి మళ్ళా తలాంటూ స్నానం చేసి రెడీ అయ్యి అరుణాచల శివ దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మేము ఎలాగో తినలేదని తినడానికి వెళ్తుంటే కార్తికేయ దీపం అని చెప్పి ఫ్రీగా ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఇంకా అక్కడ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు. అన్నం, ఆలు కర్రీ, స్వీట్, పప్పు, రైతా, జ్యూస్ ఇంకా పెట్టారు. కడుపు నిండా తినేసి రాజగోపురానికి వెళ్ళాము. ఆ రోజు జనాలు మామూలుగా లేరు. మేమెవ్వరం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమంది వస్తారని. ఇంకా ఆ జనాలకి మా దర్శనం కూడా ఆపేశారు. మళ్ళీ 2 days తర్వాత దర్శనం పెడతా అన్నారు. ఓన్లీ గిరి ప్రదక్షిణకి ఎలౌ చేశారు. కొన్ని లక్షల భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. దర్శనం ఉంటే మినిమం 10 hours వరకు ఉంటుండే అంట. ఇంకా మేము అక్కడే గోపురం బయట నుంచి మొక్కుకొని మళ్ళీ రిటర్న్ హోమ్ స్టేకి వెళ్ళిపోయినాం. అసలు ఫోటోలు తీసుకోవడానికి కూడా పోలీసు వాళ్ళు సహకరించలేదు. జనాలు కూడా దొబ్బేస్తున్నారని. దర్శనం లేదంట గాయస్, మహాదీపం ఉందంట. సో దర్శనం అయితే ఈరోజు రేపు పెట్టారంట. ఫ్రైడే రోజు ఓపెన్ చేస్తారంట. ఇంకా రిటర్న్ లో హోమ్ స్టేకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5:30కి రాజగోపురం దగ్గరలో నిల్చొని ఎక్కడైతే కొండ కనిపిస్తుందో అక్కడ నిల్చొని మహాదీపంని చూసాము. చాలా బాగా కనిపించింది. ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించేటటువంటి దీపం ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజులు కూడా వెలుగుతుంది. ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఆ జ్యోతి వెలగడానికి. చీకటి పడిన తర్వాత వెలిగిస్తారు. అది ఇలా వెలుగు కనపడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మార్మోగిపోతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది. దిక్కులు మార్మోగిపోతాయి నామం. అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు, ప్రతి ఇంట ఇన్ని జ్యోతులతో అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసినా జ్యోతులు. ఇంకా మహాదీపంని చూడగానే 2 కళ్ళు సరిపోలేదు. ఆ మహాదీపం చూడటానికి అంతమంది భక్తులు వస్తారని, మేము కూడా చూసి జన్మ పుణ్యం చేసుకుంటామని కలలో కూడా ఊహించుకోలేదు. అక్కడి వరకు బానే ఉంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి బుక్ చేసుకున్న టికెట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో ట్రైన్ ఉంది. తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ ఉంది, కానీ తిరువన్నమలైలో జనాలు చూడండి ట్రైన్ లో. దాంట్లో వెళ్ళడం అవ్వదు అని బస్సెస్ చూస్తే ఒక్క బస్సులు రావు. మాకేమో కన్నడ, తమిళ్ రాదు. అక్కడ వాళ్ళకేమో మా లాంగ్వేజ్ అర్థం కాదు. ట్రైన్స్ లేవు గాయస్, బస్సెస్ కూడా లేవు.
అసలు నో ఫెసిలిటీస్ ఇన్ తిరువన్నమలై. మాకు రేపు 5 o'clockకి తిరుపతిలో ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. ఏడుపు ఒకటే తక్కువ. బుక్ చేసిన టికెట్ కూడా రీఫండ్ అవ్వమంట. సో సాడ్. లిటరలీ 3-4 hours రోడ్ మీదనే కూర్చున్నాం. ఏడుపు వచ్చేసింది. ఒక దిక్కు టెన్షన్, ట్రైన్ మిస్ అవుతామని, ఇంకో సైడ్ ఆకలి, ఇంకో సైడ్ వర్షం, మళ్ళీ అందరికీ ఫ్రస్ట్రేషన్. మాకు కొందరు అన్న వాళ్ళు ప్రైవేట్ బస్ మాట్లాడారు. ఇంకా దాంట్లో తిరుపతికి 4 వరకు వెళ్ళాము. విష్ణు నివాసంలో ముఖం కడుక్కొని టిఫిన్ చేసి ట్రైన్ ఎక్కినాం. ఇలా మా జర్నీ ట్రిప్ ఎండ్ అయింది. ట్రైన్ లో మళ్ళా మంచిగా స్లీప్ వేసినాం, షిర్దిల్లు తిన్నాం, ఇంటికి వెళ్ళిపోయినాం. ఇలా మా అరుణాచలం ట్రిప్ ఎండ్ అయ్యింది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.